హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. బ్యాక్గ్రౌండ్ సీనరీ బాగుందా? ఈ వీడియోలో నేను వచ్చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్ బట్ ఫైనాన్షియల్గా పూర్ ఉండి ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న మోటివేషన్తో స్టార్ట్ చేశాను. బికాజ్ రీసెంట్గా నేను యూపీఎస్సీ గురించి పెట్టిన తర్వాత నాకు కొంతమంది కాల్ చేసి చెప్పారనమాట, లైక్ నాకు యూపీఎస్సీ ఆస్పిరెన్స్ అన్న చదువుకునే వాళ్ళన్న చాలా ఇష్టం, నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను హూ ఆర్ ఫైనాన్షియలీ పాపం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి అని కొంతమంది ముందుకొచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆర్గనైజేషన్లో కూడా నేను మెంబర్ని. వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్పాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. తెలుగులో చాలామందికి తెలియదు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చదువులో చాలామంది తోపు ఉంటున్నారు ఈ రోజుల్లో. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే ఈ పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఇంకా పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం ఫార్మర్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా దే డోంట్ నో వాట్ ఆర్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ అవైలబుల్. సో దట్ వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి వాటి గురించి ఎంక్వైరీ చేసుకొని ఎఫర్ట్ పెట్టి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. సో ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ మీరు ఎంతమందికి తెలుసో తెలియదు. సో ఇందులో నేను ఒక పాస్ట్ 3 years నుంచి పార్ట్ అయి ఉన్నాను అనమాట. ఐ థింక్ 4 years అనుకోవచ్చు, 4 years నుంచి. సో అందులో ఫెసిలిటేటర్ నేను. సో ఏంటంటే ఐ నీడ్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ ఎవరైతే ఎకనామికల్లీ పూర్ ఉన్నారు బట్ దే గాట్ రియలీ గుడ్ స్కోర్స్ ఇన్ ఆల్ ఎగ్జామ్స్ లైక్ నీట్ అండ్ ఐఐటి మెయిన్స్ క్లియర్ చేసి, వాళ్ళకి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేసి వాళ్ళు మంచి ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్లో ప్లేస్ అయ్యారనుకోండి, అడ్మిట్ తెచ్చుకున్నారనుకో, దే విల్ గివ్ 100% లైక్ 50,000 అలా ఇస్తారనమాట పర్ ఇయర్. మీకు ఆ 50,000 మీరు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసుకోవచ్చు, ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి. లేదు అంటే మీకు వాళ్ళు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు. సో కావాల్సిన క్రైటీరియా ఏంటి అంటే మీరు ఫైనాన్షియల్గా పూర్ ఉండాలి. దట్ మీన్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 8 LPA. అండ్ ఆల్సో ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పిల్లలు బాగా చదువుకొని మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ ఇవ్వరు, మళ్ళీ ఎంసెట్ వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తారేమో హూ ఆర్ లైక్ టాలెంటెడ్. బట్ కేస్ టు బేస్ కేసెస్ డిపెండ్ అవుతుంది. బట్ మోస్ట్లీ వచ్చేది ఎవరికంటే ఎన్ఐటి ఐఐటీలో సీట్స్ వచ్చి ఫైనాన్షియల్గా పూర్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 50,000 స్కాలర్షిప్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం నీట్ ఎవరైతే నీట్ బాగా చదువుకొని మెడిసిన్ సీట్ కొట్టారో వాళ్ళకు కూడా ఇస్తారనమాట. సో 50,000 అంటే తక్కువ అమౌంట్ కాదు, చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ కెన్ ఎర్న్ 50,000 మీకు ట్యూషన్ ఫీజుకో లేకపోతే మీ రెగ్యులర్ హాస్టల్ ఎక్స్పెన్సెస్కో దేనికైనా యూస్ అవుతాయి. నాకు అప్పుడు తెలియదు. అండ్ ఈవెన్ తెలిసిన మేమేమనుకునే వాళ్ళం అంటే, సో మా స్కూల్లో బ్యాచ్ ఉండేది, మా ఫ్రెండ్స్ బ్యాచ్. మేము ఒక 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు డ్రాయింగ్ క్లాస్లో కూర్చొని మాట్లాడుకున్నాం, అందరం డాక్టర్స్ అవుదాం, అందరూ ఇంజనీర్స్ అయిపోతున్నారు, మనం మాత్రం డాక్టర్సే అవుదాం అని. మేము డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, నేను ఇంకో 2 ఫ్రెండ్స్. సో అపారెంట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను, ఇంకో తను ఏం చేసింది కంప్యూటర్ సైన్స్ చేసింది, ఇంకో అమ్మాయి సివిల్ చేసింది. సో ఫైనల్గా ఎవరు కూడా డాక్టర్స్ అయితే అవ్వలేదన్నమాట. సో ద రీజన్ ఏంటి అంటే మా బ్యాక్గ్రౌండ్స్ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు. మేము డాక్టర్ సీట్ కొట్టాలి, అసలు డాక్టర్ చదవాలంటే మాకు ఫస్ట్ చెప్పింది ఎవరంటే మిస్గైడ్ చేశారు. మీరు డాక్టర్ చదవాలంటే మీకు 20 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది అని చెప్పారు. అంతేగాని మీరు డాక్టర్ చదివి అసలు ఫ్రీ సీట్ కానీ తెచ్చుకుంటే, అసలు ఫ్రీ సీట్స్ కూడా ఉన్నాయి, మీరు చదివి తెచ్చుకుంటే మీరు ₹1 కూడా కట్టక్కర్లేదు. చదవకుండా మీరు డాక్టర్ చదవాలి, మెడిసినల్ సీట్లు కొనాలి అంటే మీకు 20 లక్షలు 40 లక్షలు అవుతుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ మీ ఫ్రీ సీట్లు కొట్టు కూడా చదువుకోవచ్చు అని మాకు ఎవరు చెప్పలేదన్నమాట. సో మాకు 10th క్లాస్లో సరిగ్గా గైడెన్స్ లేక మేము ఇలా టెక్ సైడ్ వచ్చాము. ఎందుకులే మనకి ఈజీగా ఒక డిగ్రీ ఫ్రీగా కంప్లీట్ చేసుకోవచ్చు కదా, రియంబర్స్మెంట్స్ ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే జాబ్స్ కూడా వస్తున్నాయి, ఫ్యామిలీకి ఈజీగా సపోర్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మనం మూవ్ అయిపోయాం అనమాట. బట్ వీ డోంట్ నో, అసలు మాకు అప్పుడు తెలీదు మీరు ఫైనాన్షియల్గా పూర్ ఉన్నా కానీ డాక్టర్ అనే కెరీర్ని పర్సూ చేయొచ్చు. డాక్టర్ అనేది 20 లక్షలు 30 లక్షలు చదివితేనే అయ్యేది కాదు. ఫ్రీగా గవర్నమెంట్ సీట్సే కాదు, ఈవెన్ ప్రైవేట్ కాలేజ్లో చదవాలన్నా కూడా మీరు తక్కువ కాలేజ్ సీట్ వస్తే మీకు అది ఫ్రీయే, మీరు ఫ్రీగా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పలేదు. అదర్వైజ్ మాకు మెడిసిన్ అన్నా, బయాలజీ అన్నా, మాకు సైన్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఆ టైంలో. బట్ మాకు మ్యాథ్స్ రాదనమాట. సో దాంతో మేము ఇటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి థియరీ సబ్జెక్ట్స్ ఎక్కువ నేర్చుకున్నాం. బట్ లేటర్ ఏమైందంటే ఆ మెడిసిన్ అనేది ఇంట్రెస్ట్ పోయి మేము ఇలా ఇంజనీర్స్ అయిపోయాము. బట్ నేను చెప్పేది అదే, తెలియక అమ్మో డాక్టర్ చదవాలంటే ఎక్కువ డబ్బులు అయిపోతాయేమో అని అనుకోండి. ఈవెన్ అనుకున్నా లేకపోతే మీకు ఇప్పుడున్న ఈ యూట్యూబ్ వీటి వల్ల నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ అనేది మనం
డబ్బులున్నా లేకపోయినా సరే టాలెంట్ ఉంటే చదువుకోవచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే ఈవెన్ సీట్స్ వచ్చినా గానీ, నీట్‌లో ర్యాంకులు వచ్చినా గానీ అప్లై చేయట్లేదు. ఎందుకంటే సరే కాలేజ్ ఫీజ్ అయితే పోనీ గవర్నమెంట్ ఇచ్చిద్ది. మరి నా హాస్టల్ ఫీజులు అవన్నీ ఎవరిస్తారు? హాస్టల్ ఫీజులు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చాలామందైతే మానేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే హాస్టల్ ఫీజ్ కంప్లీట్‌గా 50,000 కూడా అవ్వదు మీకు పర్ ఇయర్. హార్డ్‌లీ అయితే ఒక ఎంతవుతుందో తెలీదు నాకు. 30,000 కూడా అవ్వచ్చేమో క్యాంపస్ వాళ్ళు డార్మ్ ప్రొవైడ్ చేస్తే. సో, వాళ్ళంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మంచి ఫైనాన్షియల్‌గా పూర్ ఉండి టాలెంటెడ్ స్టూడెంట్, మెరిటోరియస్ స్టూడెంట్. అది కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి కాలేజ్‌లో అడ్మిషన్ అవన్నీ స్టార్ట్ చేసే ఇయర్. ఇప్పుడే ఎంసెట్‌లో, నీట్లు అవన్నీ ఇచ్చి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇచ్చి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ డిస్కరేజ్ కాకండి. మీరు నాకు కిందన ఇస్తున్న ఫామ్‌లో అయితే మీ నేము, మీ ఫోన్ నంబర్, మీ డీటెయిల్స్ అండ్ మీరు ఏ ఎగ్జామ్‌కి అప్లై చేసుకున్నారు అండ్ అలాగే మీకు ఏమొచ్చినాయి, ఐ మీన్ ర్యాంక్ ఎంతొచ్చింది అండ్ ఏ కాలేజ్‌లో అడ్మిట్ వచ్చింది అన్నది నాకు మీరు వివరాలు పంపిస్తే నేను మీకు కాల్ చేస్తాను అండ్ విల్ ఫైనలైజ్ అండ్ మన అప్లికేషన్ పెడదాం ఎఫ్ఎఫ్ఈకి. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వరు. ఎఫ్ఎఫ్ఈ వాళ్ళు కూడా నాకేం జీతాలేం ఇవ్వరు. ఐయామ్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫ్రీ, విత్ ఎ గుడ్ విల్. సో, మాకు ఇన్ఫర్మేషన్ లేక, మాకు చెప్పేవాళ్ళు లేక మేము కంప్యూటర్ సైన్స్ ఐ మీన్ ఇలా ఇటు సైడ్ వచ్చేసాము. డాక్టర్ అలాంటి పెద్ద పెద్ద కెరియర్స్ యాంబిషన్స్ ఉన్నా గానీ. సో, మీరలా కావద్దు. కొంతమందికి టాలెంట్ ఉండి కూడా సీట్స్ వచ్చి కూడా వదిలేసుకుంటున్నారు బికాజ్ అఫోర్డ్ చేసుకోలేక. సో, అలా కాకండి. అలాంటి వాళ్ళకి ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి. 50,000 స్కాలర్‌షిప్ ఏమీ ఉండదండి. జస్ట్ మీరు ఎగ్జామ్ కూడా రాయక్కర్లా. మీకు అడ్మిషన్ వచ్చింది జేఈఈ మెయిన్స్‌లో, మీకు అడ్మిషన్ వచ్చింది ఐఐటీలో ఆర్ ఎన్ఐటీలో ఆర్ సమ్ కాలేజ్ త్రూ నీట్ ఎగ్జామ్, మెడిసిన్ సీట్, ఎంబీబీఎస్ దట్స్ ఇట్. ఈజీగా వచ్చేస్తుంది. ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇది మాత్రమే కాదు, చదువుకునేటప్పుడు మీకు ల్యాప్‌టాప్స్ ఇస్తారు, మీకు బుక్స్ ఇస్తారు అండ్ అలాగే ఈ ఎఫ్ఎఫ్ఈ ద్వారా చదువుకొని వెళ్ళిన వాళ్ళ అల్యూమినీ ఉంటదనమాట. సో, ఆ అల్యూమినీలో మీరు ఒక పార్ట్ అయితే ఆ నెట్వర్క్‌లో దే విల్ గైడ్ యూ. క్యాంపస్ మీకు ప్లేస్‌మెంట్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా కెరీర్ గైడెన్స్, ఇంకా చాలా థింగ్స్ అయితే మీకు వాళ్ళు ఫేస్ పెట్టి, క్లాసెస్ చెప్పి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాంటివి ట్రైనింగ్స్ ఇచ్చి అండ్ అమెజాన్ లాంటి కంపెనీస్ టై అప్ అయ్యి మీకు ల్యాప్‌టాప్స్ ఇస్తాయి. సిఎస్ఆర్ యాక్టివిటీస్ పెట్టి మీలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్‌ని వాళ్ళు పైకి తీసుకొచ్చి ప్లేస్‌మెంట్స్‌లో హెల్ప్ చేస్తారు. చాలా థింగ్స్ అయితే అవుతున్నాయన్నమాట. సో, నన్నడిగితే బెట్ వీఆర్ మంచి పొజిషన్, మంచి స్టేట్‌లో ఉన్నాము. మంచి ఫేజ్‌లో ఉన్నాము. ఎవరైనా చదువుకోవాలి అని చూస్తున్నట్లయితే, ఏదైనా చేయాలి బట్ మా దగ్గర ఫైనాన్షియల్‌గా హెల్ప్ లేదు అని మీరు ఆగిపోకూడదు. ప్లీజ్ ఈ వీడియో ద్వారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కిందన ఫిల్ చేయండి ఫామ్‌ని. సో దట్ నేను రీచ్ అవుట్ అవుతాను. అండ్ ఈ ఇయర్ ఎవరైనా నీట్, ఐఐటీ, జేఈఈ ఆర్ మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. అట్‌లీస్ట్ వాళ్ళైనా సరే ఇది నాకుంది కదా అన్న హోప్‌తో దే విల్ ప్రిపేర్. వదిలేయకుండా ఇంకా ప్రిపేర్ అవుతారు. బాగా ఎగ్జామ్స్ ఇస్తారు. మంచి అటెంప్ట్స్‌తో మంచి స్కోర్స్ తెచ్చుకుంటే ఫైనాన్షియల్‌గా నేను హెల్ప్ చేస్తాను. ఫైనాన్షియల్‌గా హ్యాపీగా మీరైతే చదువుకోవచ్చు. 50,000 స్కాలర్‌షిప్ ఇంకా 40,000 అంత రేంజ్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఇస్తారు. మీకు మంచి కాలేజ్ వచ్చింది, కాలేజ్‌లో ఫీజు ఎక్కువ అంటే మీకు ఫీజుకి తగ్గట్టే ఇస్తారు. సో, ఎఫ్ఎఫ్ఈ గురించి మీరు సెర్చ్ చేయండి. మీకు తెలియకపోతే ఎఫ్ఎఫ్ఈ వెబ్‌సైట్ చెక్ చేయండి. ఆర్ అలాగే వెబ్‌సైట్ కాదు, ఎఫ్ఎఫ్ఈ లింక్డ్ఇన్‌లో వెళ్ళి చూడండి. లింక్డ్ఇన్‌లో చదువుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. త్రూ ఎఫ్ఎఫ్ఈ సపోర్ట్‌తో మేము ఇది చేసాము, అది చేసాము, ఈ స్కాలర్‌షిప్ వచ్చింది, ఇంతొచ్చింది అని మీకు నమ్మకం వస్తుంది. సో, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇన్ దిస్ వీడియో. సో, ప్లీజ్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్ ఫర్ యూపీఎస్సీ పీపుల్ ఆల్సో కొంతమంది అయితే డోనర్స్ లాగా దే వాంటెడ్ టు హెల్ప్ అనమాట. సో, ఐ సెడ్ మీరెవరు ఫ్రెషర్స్‌కి అయితే ఇవ్వకండి. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఆల్రెడీ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నలిగిపోయి చాలా ఇబ్బందులు పడి ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ చేస్తున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఫ్రెషర్స్‌కి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇట్స్ ఓకే. బట్ 5, 6 సంవత్సరాల నుంచి ఒక ఇన్‌కమ్ అనేది లేకుండా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. నలిగిపోతున్నారు పాపం. అలాంటి వాళ్ళు అసలు బయటికి కూడా రాక, అంటే వచ్చి కూడా వేరే జాబ్స్ చేసుకోలేక ఇంక అందులోనే ఉండిపోతున్నారు. సో, అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని నా దగ్గరకు వచ్చిన కొంతమంది డోనర్స్‌కి అయితే నేను చెప్పాను. సో, వాళ్ళు స్లోగా అది కొంచెం ఫండ్ అది రెడీ చేసుకొని చెప్తా అన్నారు. అలాంటప్పుడు నేను అప్డేట్ చేస్తాను. సో, ఎవరికైనా అవసరం పడుతుంది అనుకుంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు. త్రూ సమ్ ఎగ్జామ్ ఆర్ సమ్ మీన్స్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో నేను మళ్ళీ మీ ముందుకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియోలో చెప్తాను. అదర్‌వైజ్ యాజ్ యూజువల్ మన షార్ట్స్ అండ్ అదర్ కంటెంట్ అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.